యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పేమెంట్స్ త్వరగా పూర్తి చేసేలా యూపీఐ మెటా అనే కొత్త ఫీచర్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. యూపీఐ మెటా అనే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ యూపీఐ ఐడీలను ఈ-కామర్స్ సైట్లలో సేవ్ చేసుకోవచ్చు. తద్వారా చెల్లింపులు మరింత వేగంగా జరుగుతాయి. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ప్రతి లావాదేవీకి తమ యూపీఐ యాప్ను ఎంచుకుని యూపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. యూపీఐ మెటా ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది వినియోగదారులు తమకు ఇష్టమైన యూపీఐ హ్యాండిల్ను సదరు వెబ్సైట్ లేదా యాప్లో సురక్షితంగా సేవ్ చేయడానికి అనుమతి ఇచ్చే వ్యవస్థను తీసుకురానున్నట్లు సమాచారం. కార్డ్ వివరాలు టోకనైజ్ చేసి సేవ్ చేసిన విధంగా యూపీఐ మెటా ద్వారా పునరావృతమయ్యే కస్టమర్లు ప్రతిసారి చెల్లింపు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ఫీచర్పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఎన్పీసీఐ దీనిపై చురుకుగా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే యూపీఐ మెటా అధికారిక ప్రారంభానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల్ని పూర్తి చేయడానికి వినియోగదారులు అనేక దశల వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యూపీఐ మెటా ద్వారా ఇది పూర్తిగా తగ్గి చెల్లింపుల్లో వేగం పెరగనున్నట్లు సమాచారం. అయితే ఈ ఫీచర్ మార్కెట్ కేంద్రీకరణకు దారితీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్పే, గూగుల్ పే వంటి ఆధిపత్య యూపీఐ పేర్లకు ఇది అనుకూలంగా ఉండవచ్చని పరిశ్రమ నిపుణులు భయపడుతున్నారు. వారు తమ స్థాయిని ఉపయోగించి వినియోగదారుల సమ్మతిని వేగంగా పొందగలరు. దీని ద్వారా మార్కెట్లో కొద్ది సంఖ్యలో ఉన్న ఫోన్పే, గూగుల్ పే వంటి పెద్ద కంపెనీలు ఆ మార్కెట్ అధిక భాగాన్ని నియంత్రించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ఆందోళనలను పరిష్కరించడానికి వ్యాపారులు తాము అనుసంధానం చేయాలనుకుంటున్న ప్రతి కొత్త చెల్లింపు గేట్వే కోసం వినియోగదారుల స్పష్టమైన సమ్మతిని కోరాలని ఎన్పీసీఐ ప్రతిపాదించింది. ఇది కొద్ది మంది ఆటగాళ్ల అనియంత్రిత ఆధిపత్యాన్ని నిరోధించడానికి ఒక రక్షణగా పనిచేస్తుంది. త్వరలోనే యూపీఐ మెటా ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎన్పీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.